ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవా దేవునికి మహిమ కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేశారు. ఇంకనూ మీరు ఎవరైనా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయవచ్చు. నేనే మీతో మాట్లాడతాను. నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. రైట్, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం గర్వం విడిచిపెట్టు అనే మాటను ధ్యానం చేద్దాం. గర్వం విడిచిపెట్టు అనే మాటను ధ్యానం చేద్దాం. గర్వం సాధారణంగా ఎప్పుడు వస్తుంది? నాశనానికి ముందు వస్తుంది. నాశనానికి ముందు గర్వం వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కవేళ గర్వము ఉంటే మాత్రం ఈరోజే దాన్ని విడిచిపెట్టేసే, తగ్గించుకో. నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్న స్థాయి ఇంకా పెంచుతాడు దేవుడు. నిన్ను ఇంకా ఘనతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. గర్వం విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. రైట్, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. గమనించండి దేవుని బిడ్డలారా, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడు. 16 వాడు ఉజ్జియా ఏలడం ప్రారంభించినప్పుడు ఆ వయసు, సింహాసనం ఎక్కినాడు. ఆ వయసులో 16 ఏళ్ళకే సింహాసనం ఎక్కినాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత తక్కువ వయసులోనే అంతగా దీవించబడ్డాడు. అంత తక్కువ వయసులోనే సింహాసనం ఎక్కినాడు. నేటి కాలం 30, 35, 40 వచ్చినా ఇంకా ఇంటర్వ్యూలకు తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఉద్యోగాలు సెటిల్ కావట్లేదు. కానీ ఉజ్జియా మాత్రం అతి చిన్న వయసులోనే ఆయన మహారాజు అయిపోయాడు. సింహాసనం ఎక్కాడు, ఏలడం ప్రారంభం చేశాడంట. ఎంత జ్ఞానం కావాలి, ఎంత తెలివితేటలు కావాలి చూడండి, ఎంత టాలెంటో చూడండి. అంతమందిని మంత్రులను కంట్రోల్ చేయాలి, అంతమంది సైనికులను కంట్రోల్ చేయాలి, ఎంతమంది ప్రజల బాగోగులు చూడాలి, ఎంత జ్ఞానం కావాలి. ఇదంతా దేవుని మహాకృప. ఉజ్జియాకి దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానం. లేకపోతే ఆయన జ్ఞానం ఎక్కడుంది? దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిచ్చిన ఆశీర్వాదమే అది. హల్లెలూయా. చాలా తక్కువ వయసులో ఉద్యోగం సంపాదించుకుంటారు చాలామంది. క్రమంగా ఉద్యోగంలో ఆశీర్వదించబడుతూ పై స్థానానికి వెళ్తూ ప్రమోషన్స్ వెళ్తూ దేవుని విడిచిపెడతారు. ఆశీర్వదించబడే కొద్దీ ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఎదిగే కొద్దీ ఇంకా ఒదిగి ఉండమంటారు పెద్దలు. మరి ఉజ్జియా కూడా అతి చిన్న వయసులోనే రాజుగా ఆయన సింహాసనం ఎక్కాడు. మరి ఆయన జీవితంలో ఏం జరిగినాయి, ఆ సంఘటనలన్నీ కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మరొక్కసారి చూద్దాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు అనగా ఉజ్జియా దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. బాగా గమనించండి దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన ఉజ్జియా. దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు ఆయనను వర్ధిల్లింపజేశాడు, విస్తరింపచేశాడు. ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఏ ప్రయత్నం చేసినా విజయమే, ఏ యుద్ధానికి వెళ్ళినా విజయమే.
కరువు లేవు, కాటకాలు లేవు, మంచి పాడి పంటలు ఉన్నాయి, మంచి వర్షాలు పడుతున్నాయి, క్షేమంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. దేవుని ఆశ్రయించినంత కాలం ఆయన బాగున్నాడు. అవును, దేవుని ఆశ్రయించినంత కాలం నీవైనా నేనైనా ఎవరైనా క్షేమంగా ఉంటాం, వర్ధిల్లుతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనకు ఆశీర్వాదం. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినంత కాలం ఆయన వర్ధిల్లాడు. చిన్న వయసులోనే మహారాజు అయ్యాడు, పరిపాలన చేస్తున్నాడు. అందులో అక్కడ ఇంకొక మాట 26వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుడే అతన్ని ఆశీర్వదించాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు దీవించారు, ఎవరు ఆశీర్వదించారు, ఎవరు వర్ధిలింపజేశారు ఆయన అంటే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నీకు కార్యం నెరవేర్చాడు. ఇది గుర్తుపెట్టుకునే జీవితంలో దేవుడు దీవించకపోతే నీ స్థితి ఏంటి? దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడ ఉండాల్సిన వ్యక్తివి? ఉజ్జియా దేవుడు ఆశ్రయించకపోతే ఏ స్థితిలో ఉండేవాడు? దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి ఉజ్జియా ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్టేటస్లో ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. మరొక మాట చదువుతాం మనం. 2వ దినవృత్తాంతర గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఫిలిష్తీయులతోనూ గూర్బయలలో నివసించిన అరబీలతోనూ మెహనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. మళ్ళీ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఎంతమందితో యుద్ధము చేసినా కూడా గెలుస్తూనే వచ్చాడు. విజయం ఆయనదే, ఉజ్జియాదే. ఎందుకు విజయం వచ్చిందో తెలుసా? దేవుడు అతనికి సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడు అతనికి సహాయం చేశాడు. దేవుడు అతనికి సహాయం చేస్తేనే అతను గెలిచాడు యుద్ధంలో. మొట్టమొదటగా అతి చిన్న వయసులో రాజు అయ్యాడు. దేవుణ్ణి ఆశ్రయించినాడు కాబట్టి దేవుడు ఉజ్జియాని ఆశీర్వదించాడు. ఎక్కడికి యుద్ధాలకి వెళ్ళినా కూడా విజయమే కలుగుతుంది. ఎంతమందితో పోరాటం చేసినా విజయమే, ఉజ్జియాకి విజయమే. ఎవరు విజయం ఇచ్చారంటే దేవుడు. ఆ విజయాల వెనుక దేవుడున్నాడు. ఆ గొప్ప ఘనత వెనుక దేవుడున్నాడు. నీ విజయాల వెనుక దేవుడున్నాడు. నీ ఉద్యోగం వెనుక దేవుడున్నాడు. నీ సంపాదన వెనుక దేవుడున్నాడు. నీవు ఈ స్థితిలో, ఈ స్థాయిలోకి ఎదగడానికి గల కారణం దేవుడే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉజ్జియా ఆశీర్వదించబడడానికి గల కారణం దేవుడే. యుద్ధాలలో గెలవడానికి గల కారణం దేవుడే. హల్లెలూయా. వర్ధిల్లడానికి గల కారణం దేవుడే. ఆయన ఆశీర్వాదమే. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇంకొక వచనం చదువుదాం మనం. 2వ దినవృత్తాంతర గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. స్థిరపడినాక గర్వించి చెడిపోయాడు కదా. ఈరోజు అంశం ఇదే. గర్వం విడిచిపెట్టు. స్థిరపడ్డాక గర్వం వస్తుంది. ఉద్యోగం రానంత వరకు ఒక రకంగా ఉంటావు, ఉద్యోగం వచ్చినాక మారిపోయావు. వ్యాపారం ప్రారంభించకముందు ఒక రకంగా ఉన్నావు, వ్యాపారం ప్రారంభించాక, ఆదాయం చూశాక, లాభాలు చూశాక, స్థాయి పెరిగినాక మళ్ళీ మారిపోయారు. ఒకవేళ గర్విస్తున్నావా? నువ్వు ఇలాగా గర్వంతో ఉన్నావా? మేలులు పొందుకోనంత వరకు మందిరానికి చక్కగా నడిచావు, ఉద్యోగం రానంత వరకు చక్కగా ఎంత
ఎంత చక్కగా దేవుని ఆరాధించావు, మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి నడిచావు, కీర్తన పాడుతూ దేవుని ఘనపరిచావు. ఉద్యోగం వచ్చి స్థాయి పెరిగి డబ్బులు సంపాదించిన మొదలుపెట్టిన తర్వాత మనసులో గర్వం వచ్చి దేవుని విడిచిపెడుతున్నావా? వాక్యం అక్కడ వ్రాయబడింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత, ఆస్తి సంపాదించుకున్న తర్వాత, వివాహాలు అయిన తర్వాత, మేలులు పొందుకున్న తర్వాత చర్చి మానేస్తారు. దీవించబడ్డ తర్వాత ఎవరు సేవకులు మేము ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాం, మేము మా స్థాయి పెరిగింది, మేము ఇప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీగా ఉన్నాం, అంత చిన్న మందిరానికి మేము వెళ్ళలేము, మేము ఇప్పుడు స్థాయి పెరిగింది, ఒక మంచి మందిరానికి, ఒక పెద్ద మందిరానికి మేము వెళ్తామని మనసు మార్చుకుంటున్నావేమో. దీనినే గర్వము అంటారు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి మారిపోతున్నావా? ప్రేమైన బిడ్డ, కన్నీళ్లు గార్చిన సంఘాన్ని విడిచిపెడుతున్నావా? కన్నీళ్లు గార్చిన సేవకుని తృణీకరిస్తున్నారా? స్థిరపడ్డాక, సంపాదించుకున్నాక, బాగుపడ్డాక దేవుడు కళ్ళ కనపట్లేదా? సంఘం కనపట్లేదా? సేవకుడు కనపట్లేదా? మనసులో గర్వం వచ్చేసిందా? ఉజ్జియా ఆయన స్థిరపడిన తర్వాత ఆయన మనసులకి గర్వం వచ్చింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఆయన తక్కువ వయసులోనే 16 సంవత్సరాలకే రాజయ్యాడు. అతను వర్ధిల్లడానికి గల కారణం దేవుడు. అతడు ఎక్కడ యుద్ధం చేసినా గెలిచి తీరుతా ఉన్నాడు. ఆయనకు సహాయం చేసింది దేవుడే. అతని విజయాల వెనుక తోడున్నది దేవుడే. మరి అంత సహాయం చేస్తే స్థిరపడిన తర్వాత గర్వం వచ్చింది. గర్వం వచ్చినాక దేవుని విడిచిపెడతా ఉన్నాడు, దేవుని అవమానిస్తూ ఉన్నాడు. స్థిరపడ్డాక మానేస్తున్నావా మందిరానికి? స్థిరపడ్డాక మానేస్తున్నావా సంఘాన్ని? స్థిరపడ్డాక స్థాయి పెరిగిందనేసి, చిన్న సంఘం అనేసి విడిచిపెడుతున్నావా మీ సంఘాన్ని? స్థిరపడ్డ తర్వాత ఒక పెద్ద సేవకుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి, పెద్ద సేవకులు కావాలనేసి కన్నీళ్లు గార్చిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మీ సేవకుని విడిచిపెడుతున్నారా? స్థిరపడ్డాక మనసు మారిపోతుందా? స్థిరపడ్డాక గర్వం వచ్చేస్తుందా? అయితే ప్రభు ఈరోజు అంటున్నాడు, గర్వం విడిచిపెట్టు, గర్వం విడిచిపెట్టు. హల్లెలూయా. గర్వం వదిలిపెట్టేసేయి. గర్వంతో ఉండగాకు, గర్వం రానియగాకు. నీ మనసులో నువ్వు ఎదుగుతూ ఆశీర్వదించబడుతున్న కొద్దీ ఇంకా దేవునితో అంటు కట్టబడి ఉండు. నీవు ఆశీర్వదించబడుతున్న కొద్దీ ఇంకా మీ సంఘమునకు సహకారం అందించు, సహాయము చేయి మీ సంఘానికి. కానీ స్థిరపడ్డాక మనసు మార్చుకోవాకు. స్థిరపడ్డాక మనసు మార్చుకొని గర్వం వచ్చి దేవునికి దూరం కావాకు. వాక్యములో చదువుదాం ఆ మాటని. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. నేను అంటున్న మాట కాదు, అది వాక్య సందేశంలో ఉంది. మనసున గర్వము రాగానే అతను చెడిపోయాడు. ఇంత ముందున్నంత ప్రార్థన జీవితం ఎందుకు లేదు బ్రదర్ నీలో? ఇంత ముందున్నంతగా వాక్యం ఎందుకు నువ్వు ధ్యానం చేయట్లేదే? బిజీ పాస్టర్, జాబ్ వచ్చింది, బిజీ అయిపోయాను, ఉద్యోగం బిజీ, వ్యాపారాలు బిజీ. మరి ఆ ఉద్యోగమే రాకుండా ఉంటే ఏంటి నీ పరిస్థితి? ఆ వ్యాపారమే నీవు సెటిల్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎవరిచ్చారు ఆ దీవెనలు? ఎవరి యొక్క సహాయం అది? ఎవరి కృప అది? దేవుని కృప కదా. మరి దేవుణ్ణి విడిచిపెట్టేసి నేను బిజీ అయిపోయాను, నేను రాలేను చర్చికి, ఎప్పుడైనా నెలకు ఒకసారి వస్తా, లేకపోతే పండుగలకు మాత్రమే వస్తా అని బిజీ అయిపోయావే, మారిపోతున్నావే. దీనిని అంటారు గర్వం. విడిచిపెట్టు, ఈరోజు విడిచిపెట్టు. దీవించబడేంత వరకు ఒక రకంగా ఉంటున్నావు, దీవించబడ్డాక మనసు మార్చుకుంటున్నావు. స్థిరపడేంత వరకు ఉపవాస ప్రార్థనలు, ఆదివారపు ప్రార్థనలు, యవనస్తుల కూడికలు, గృహ కూడికలు తిరిగావు. కానీ స్థిరపడ్డాక
కనీసం ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి నీకు సమయం లేదా? స్థిరపడ్డ తర్వాత కనీసం దేవుని దగ్గర 5 నిమిషాలు మోకరించి ప్రార్థించడానికి నీకు సమయం లేదా? స్థిరపడ్డాక కనీసం సేవకుడు కనబడితే వందనాలు చెప్పడానికి కూడా నీకు మనసు రాలేదా? మారిపోతున్నావా? గర్వం వచ్చిందా? అందుకే ఆ ప్రభు అంటున్నాడు అక్కడ చూడండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠము మీద ధూపం వేటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, దేవుని బలిపీఠమును, దేవుని ధూపపీఠమును, దేవుని పరిశుద్ధ స్థలమును ఆయన అవమానిస్తున్నాడు. దేవునికి అవమానం తీసుకొని వస్తున్నాడు. సహాయం చేసిన దేవుని మహిమపరచట్లేదు. కనికరించిన దేవుని ఆయన మహిమపరచట్లేదు. యుద్ధములలో విజయాన్ని ఇచ్చిన దేవునికి ఆయన మహిమ చెల్లించట్లేదు. అవమానం తెస్తున్నాడు. మనసు మారిపోయింది. చాలామంది జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత ఇక మందిరం మానేస్తారు. ఎందుకు మానేశారయ్యా అంటే, కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవయ్యా ఆ చర్చిలో. మరి నువ్వు స్థిరపడ్డావు కదా, సంపాదించుకున్నావు కదా, మరి మీ చర్చిలోకి మీరు ఏమైనా సహాయం చేయగలరా అంటే, లేదు లేదు మేము వెళ్ళట్లేదు ఆ చర్చికి, పెద్ద చర్చికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకు పెద్ద చర్చికి వెళ్తున్నారు? మేము ఉన్నటువంటి ఆ స్థాయికి మా స్థితికి తగ్గట్టుగా మేము ఒక మంచి పెద్ద చర్చికి వెళ్ళాలా అని వెళ్తున్నామని అంటున్నారు. బహుశా గర్వం వచ్చిందేమో కదా. స్థిరపడేంత వరకు ఒక రకంగా ఉన్నావేమో, స్థిరపడ్డ తర్వాత మరొక రకంగా మారిపోయావేమో. డబ్బులు లేనంత వరకు ఒక రకంగా ఉండి డబ్బులు వచ్చినాక ఒక రకంగా మారిపోయావేమో. చెడిపోయావేమో, ఆత్మీయంగా పడిపోయావేమో. జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ లేయి, ఆత్మీయంగా నిలబడు. మళ్ళీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ మీద కృప చూపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయం చేసినటువంటి దేవునికి అవమానం చేస్తున్నాడు ఉజ్జియా. మనసు మారిపోయింది. స్థిరపడ్డాడు బాగా. స్థిరపడ్డ తర్వాత మనసులో గర్వం వచ్చింది, ఒక అహంకారం వచ్చేసింది. స్థిరపడ్డాక అహంకారం వచ్చింది. గమనించండి, ఇంకొక మాట మనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు సామెతలు 8:13లో. ఒకవేళ గర్వం ఉందేమో దేవునికి అసహ్యం అంట. విడిచిపెట్టు. గర్వించగాకు, అహంకారంతో ఉండగాకు. నువ్వు ఆశీర్వదించబడే కొద్దీ నువ్వు అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. నువ్వు అన్ని విషయములలో దీవించబడే కొద్దీ దేవునికి ఇంకా దగ్గర కావాలి. దేవునికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు. మేలులు పొందుకుంటున్నావు, దీవించబడుతున్నావు, సంఘానికి దూరం కావాకు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో, మీ కాపరి ఎవరో, మీ ఆత్మీయమైన దైవజనులు ఎవరో, వారికి లోబడి జీవించండి. సంఘానికి లోబడి జీవించండి. మీరు ఉన్నతంగా దీవించబడిన తర్వాత మీ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమకరంగా జీవించండి. మీ సంఘానికి మంచి పేరు తెచ్చేవారిగా ఉండండి. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటున్నాడు ఈ రోజున, గర్వం విడిచిపెట్టు. గర్వం ఉంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. అసహ్యం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. అసహ్యం. గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. అహంకారం వచ్చినాక దుర్మార్గత వచ్చింది. దుర్మార్గత వచ్చినాక కుటిలమైన మాటలు వచ్చాయి. రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళేనా ఇలా మాట్లాడుతున్నది? అసలు ఈ బ్రదరేనా, ఈ సిస్టరేనా ఇట్లా మాట్లాడుతున్నది? ఒకప్పుడు ఎంత ప్రార్థనా పరులు వీళ్ళు, ఎంత చక్కగా దేవుని స్తుతించేవాళ్ళు. అరే వీళ్ళేనా ఇలా మాట్లాడేది? ఎంత గర్వం వచ్చేసింది వీళ్ళకి అని అందరూ అనుకుంటున్నారేమో బహుశా నీ గురించి. నీ గర్వం విడిచిపెట్టు, అది నీకు శాపం అవుతుంది. జాగ్రత్త. నీలో ఉన్న అహంకారం విడిచిపెట్టు, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది.
చాలా జాగ్రత్తగా ఉన్నట్టున్నాడు దేవుడు ఈ రోజున. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చదువుదాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. మేత దొరకగా వాళ్ళు తృప్తిగా తిన్నారు. తృప్తిగా తిన్న తర్వాత మర్చిపోయారు దేవుణ్ణి. దేవుడు ఎప్పటికీ నీకు మేలును చేసే, సహాయము చేసే కృపను అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. ఉన్నతంగా ఆశీర్వదించి దీవించినాక గర్వం వచ్చి, అహంకారం వచ్చి దేవుని విడిచిపెట్టగాకు, దేవుని వదిలిపెట్టగాకు. హల్లెలూయా. అందుకే తృప్తిగా తిన్నారు, తృప్తిగా ఉన్నారు. తృప్తిగా తిన్న తర్వాత మర్చిపోయారు. దీవించబడ్డాక, ఆశీర్వించబడ్డాక, సెటిల్ అయిపోయాక ఇక సేవకుడు గుర్తురాడు, సంఘం గుర్తుకు రాదు, ఇక దేవుడు గుర్తుకు రాడు. దీవించక ముందు ఎన్నో ఉపవాస ప్రార్థనలు, పాస్టర్ గారు ప్రార్థించండి, పాస్టర్ గారు ప్రార్థించండి, అయ్యా ప్రార్థించండి అని ఎంత కన్నీళ్లు గార్చారో. గర్భఫలము లేనప్పుడు అయ్యా గర్భఫలం కొరకు ప్రార్థించండి అయ్యా. పిల్లలు కలిగిన తర్వాత ఇక గమనించండి నేను వీళ్ళ గర్వం వచ్చేసి, అహంకారం వచ్చేసి దేవుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సేవకుడు అంటే భయం లేకుండా, సేవకుడు కనబడినా కూడా కొంతమంది మాట్లాడలేరు. ఎంత గర్వము! బహుశా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైన బిడ్డలారా, గర్వము, అహంకారము అనేటివి ఒకవేళ హృదయాల్లో ఉంటే మాత్రం ఈరోజు విడిచిపెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడవైతివి. అందము ఉందని గర్వం, ఆదాయం ఉందని గర్వం, డబ్బులు ఉన్నాయని గర్వం, ఆస్తి ఉందని గర్వం, చాలా సంపాదించుకున్నాను ఇప్పుడు అని గర్వం, ఇక నాకు ఎవ్వరు అవసరం లేదు అనే గర్వం ఒకవేళ బహుశా ఉందా నీలో? తగ్గించుకో. నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెప్పుకుంటివి. కావున నిన్ను నేలను పడవేసేదను అంటున్నాడు దేవుడు. నేలను పడేస్తా. గర్వము మంచిది కాదు. ప్రేమని బిడ్డలారా, విడిచిపెట్టండి. అహంకారం వదిలిపెట్టండి. దేవునికి లోబడండి. దేవుని వాక్యానికి భయపడండి. దేవుని నామమును స్తుతించండి. ఆయన నామమునకు ఘనత చెల్లించండి. హల్లెలూయా. ఏ సంఘము ద్వారా దీవించబడ్డావో, ఏ సేవకుని ద్వారా నువ్వు ఇదిగో మేలు పొందుకున్నావో, ఎవరైతే నీ కోసం కన్నీళ్లు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ దైవజనుని మర్చిపోవాకు. ఎవరైతే సంఘమంతా కలిసి నీ కోసం కన్నీళ్లు గార్చి ఉపవాసాల నుండి ప్రార్థన విన్నపములు చేశారో ఆ సంఘస్థులని నువ్వు మర్చిపోవాకు. అది చిన్న సంఘమైనా మర్చిపోవాకు, అది చిన్న మందిరమైనా మర్చిపోవాకు. కృతజ్ఞతగా జీవించు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. హల్లెలూయా. వినయం కావాలి, తగ్గింపుతనం కావాలి, సాత్వికమైన మనస్సు కావాలి. ఎవని గర్వం వానిని తగ్గించును. అవును, తగ్గిస్తాడు దేవుడు. కొమ్మి ఎత్తకు, గర్వముతో మాట్లాడకు అంటున్నాడు దేవుడు. ఎవని గర్వం వాడిని తగ్గించేస్తుంది. అంతే. ఎవరిలో గర్వం వస్తుందో ఆ గర్వము వారిని తగ్గించేస్తుంది. మరి తగ్గింపు కలిగి వినయంతో ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రోజులైంది చర్చికి వెళ్ళి? ప్రేమని బిడ్డలారా, డియర్ సిస్టర్, బ్రదర్, ఎన్ని రోజులైంది మీరు మందిరానికి వెళ్ళి? ఎన్ని వారాలైంది మీరు చర్చికి వెళ్ళి? మీ సేవకునితో మాట్లాడి ఎన్ని రోజులైంది? మీరు మందిరానికి వెళ్ళి ఆరాధించి ఎన్ని రోజులైంది? అయ్యా బిజీ అయిపోయామయ్యా. గర్వం అది.
అయ్యా చాలా బిజీ అయిపోయామయ్యా, పనులు ఉన్నాయ్యా, గర్వం వచ్చింది. స్థిరపడ్డాక నువ్వు మందిరానికి వెళ్ళట్లేదంటే, స్థిరపడ్డాక నువ్వు దేవుని స్తుతించట్లేదంటే, స్థిరపడ్డాక నీకు దేవుడు కనబడట్లేదంటే, స్థిరపడ్డాక మీ సేవకునితో కూడా మీరు మాట్లాడట్లేదంటే ఆటోమేటిక్గా గర్వం వచ్చిందని అర్థం. ఎవని గర్వం వాళ్ళని తగ్గిస్తుంది అంటున్నాడు దేవుడు. తగ్గిస్తుంది. ఈరోజైనా సరే మార్చుకోండి మీ పద్ధతులు. ఈరోజైనా సరే మన మనసు మార్చుకుందాం. ఈరోజైనా సరే మనలో ఉన్న గర్వాన్ని తొలగించేసుకొని, ఈరోజైనా సరే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించేసి, పనులన్నీ పక్కన పెట్టి, ఎంత పెద్ద ఉద్యోగమైనా, నువ్వు ఎంత స్టేటస్లో ఉన్నా దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వు. మందిరంకు పోవాలి, ఆయన స్తుతించాలి. అది చిన్న మందిరమైనా, అది చిన్న మందిరం, చిన్న సేవ అయినా, చిన్న మినిస్ట్రీ అయినా, మీ చిన్న సంఘములో నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. మీ సేవకునికి మీరు మంచి పేరు తీసుకురావాలి. మీ సంఘానికి మీరు మంచి పేరు తీసుకొని రావాలి. అలాగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. స్థిరపడక ముందు ఒక రకంగా ఉన్నావేమో, స్థిరపడ్డాక మళ్ళీ మనసు మారిపోయి గర్వం వచ్చిందేమో. మేళ్ళు పొందకముందు, ఉద్యోగం రాకముందు, బిడ్డలు పుట్టకముందు, అలాగే వ్యాపారంలో స్థిరపడకముందు, గృహము కట్టకముందు ఒక రకంగా ఉన్నావేమో. ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయినాక, ఒక మంచి స్థితి హోదా వచ్చిన తర్వాత మనసులో గర్వం, అహంకారం వచ్చిందేమో. ఈరోజే ప్రభు అంటున్నాడు, ఎవని గర్వం వారిని తగ్గిస్తుంది. విడిచిపెట్టి ఈరోజు గర్వాన్ని పక్కన పెట్టేసే. గర్వం విడిచిపెట్టు అనే మాట ధ్యానం చేస్తున్నాం. ఎవని గర్వం వారిని తగ్గించేస్తుంది. అందుకే గర్వం ఉండకూడదు. అహంకారం విడిచిపెట్టు, దేవునికి లోబడు, వెళ్ళు సంఘానికి. ఎన్ని రోజులు అయిందో మీరు మీ సంఘానికి దూరమై, ఈరోజు పశ్చాత్తాపడి మీ సంఘానికి మీరు వెళ్ళండి. అది చిన్న సంఘమైనా సరే మీ సంఘానికి మీరు వెళ్ళాలి. మీ దైవజనుని దగ్గర మీరు క్షమించమని అడిగి మీ సంఘానికి మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి. గర్వము, అహంకారము రాకుండా తగ్గింపు కలిగి జీవించండి. గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఉజ్జియా ఎంత దీవించబడ్డాడో, మధ్యలో గర్వం వచ్చి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. మీరు అలా ఉండకండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనలో ఉన్న గర్వాన్ని తొలగించుకొని దేవునికి లోబడి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు ముద్దాం. మహాదేవ, సర్వోన్నతుడా, యేసయ్య వందనాలు తండ్రి. బాగుపడకముందు ఒక రకం, స్థిరపడకముందు ఒక రకం, ఉద్యోగాలు రాకముందు ఒక రకం, ఆశీర్వాదాలు రాకముందు ఒక రకం, మేలు పొందుకున్నాక, స్థిరపడ్డాక, బాగుపడ్డాక, సంపాదించుకున్నాక మనసు మదించి గర్వం వచ్చి, అహంకారం వచ్చి నిన్ను బాధ పెట్టే రకంగా ఒకవేళ నీ బిడ్డలు ఉన్నారేమో తండ్రి. మనసు మార్చు నాయన. గర్వం వదిలివేసి, అహంకారం వదిలివేసి నేను స్తుతించే బిడ్డలుగా మార్చు నాయన తండ్రి. ఆత్మీయమైన దైవజనులకి, ఆత్మీయ తండ్రికి దగ్గరగా ఉండి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మార్చునైనా. సంఘములో కలిసిపోయి, సంఘముతో కలిసి సంఘ సహవాసములో ఉండి నిన్ను ఘనపరిచే భాగ్యము నీ బిడ్డలకు దయచేతండి. గర్వము, అహంకారము ఏమైనా ఉంటే మీరు ఈరోజు తొలగించండి. సాత్వికమైన వినయము గల మనస్సు దయచేసి నాయన మంచి ఆరోగ్యము, ఆర్థిక సమృద్ధి, ఫలములు, దీవెనలు నీ బిడ్డలకు దయచేయమని, కుటుంబాలు సరిచేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలియచేయండి. నేను మీతో మాట్లాడతాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేనే మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ బ్లెస్సింగ్ టైం అనే కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నట్లయితే మీ కుటుంబం తరపున ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి. కాల్ చేసి మీ వివరాలు తెలియచేయండి. మీ కుటుంబం తరపున ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. మళ్ళీ వచ్చే సమయం మరొక అంశంతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘమును దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.